ప్రియులారా, ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశమును దేవుడు మనకిచ్చినటువంటి సమయంలో లేఖనానుసారంగా తెలుసుకొని ఆత్మీయంగా బలపడదాం. ఈ సమయంలో మనము తెలుసుకునేటువంటి అంశము ధవల సింహాసనము ముందు తీర్పులో నిలబడేటువంటి వారు ఎవరు? తీర్పు పొందుట కొరకు అద్భుతమైనటువంటి అంశం అండి. ప్రపంచములో నాట్ ఓన్లీ ఇన్ కమాంటాం 98% క్రైస్తవులకి అర్థం కాని క్లారిటీ లేనటువంటి సంగతిని తండ్రి మహాకృపను బట్టి మీకు నేను అందిస్తున్నాను. జాగ్రత్తగా మీరు వింటూ మీరు జ్ఞానులు కాబట్టి గ్రహించాలని నేను కోరుతున్నాను. ఈ యొక్క అంశం విన్న తర్వాత మీ దృష్టిలో సేవకులలో తురుము అని ఒకవేళ మీరు ఎవరన్నా అనుకుంటే వాళ్ళతో కలిసి కూర్చొని మళ్ళీ డిస్కస్ చేయొచ్చు. మోస్ట్ వెల్కమ్. ఓకే, విన్న తర్వాత మీకు సందేహములు వస్తే డైరెక్ట్గా నన్ను అడగండి. బాడీలో జబ్బు వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలా అని బజార్లలో ఉన్న ఆర్ఎంపీల దగ్గర కూడా కొంతమంది వెళ్తారు. జబ్బు ఒకటైతే ట్రీట్మెంట్ ఒకటి వారు ఇస్తారు. స్పెషలిస్ట్నే కన్సల్ట్ కావాలి. నా మాటల్లో జ్ఞానం ఉంది, మీరు అర్థం చేసుకోండి. దేవుని పిల్లలారా, ఈ అంశం నేను అందించుటకు ముందుగా లాస్ట్ సండే కాదు, అంతకంటే ముందు సండే ఒక అంశాన్ని మీకు అందించా. ఏంటి ఆ అంశము? ఈ ప్రపంచమునకు తీర్పు జరుగుతుందా జరగబోతుందా అనే అంశాన్ని మీకు అందించా కదండి. గుర్తుందా? మర్చిపోయారా? గుర్తుపెట్టుకోవాలి. ఏమందించా నేను గ్రంథాన్ని బట్టి? నా సొంత జ్ఞానం చెప్పలే, బైబిల్లో ఉన్న సంగతులు మీకు అందించా. ప్రపంచమునకు అనగా ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ప్రపంచమునకు తీర్పు జరుగుతూనే ఉంది అని చెప్పేసి అన్నాను. తీర్పు అయిపోగానే ఎక్కడి వారు అక్కడికి తీర్పులోనికి, శిక్షలోనికి, ప్రతిఫలములోనికి వారు వెళ్తున్నారని చెప్పేసి అన్నా. ఏమన్నాను ఒక్కసారి రిపీట్ చేస్తాను నేను. దేవుని పిల్లలారా, దేవుని సంకల్పానుసారంగా భూమి మీద పుట్టి బ్రతుకుతున్న టైంలో దేవుని మాటలకు కానీ దేవునికి కానీ విధేయత చూపించకుండా వారి బ్రతుకు కాలంలో ఎవరైతే జీవించి చచ్చిపోతారో వారందరూ కూడా వారి దేహములైతే భూమిలో సమాధి చేయబడుతున్నాయి వాళ్ళ బంధువుల ద్వారా. వాళ్ళందరూ కూడా నిత్యాగ్ని దండలోనికి వెళ్ళిపోతున్నారు, నిత్య శిక్షలోకి వారు వెళ్ళిపోతున్నారని అవిధేయులను గురించి, అంటే పాపులను గురించి మీకు నేను అందించా. నెక్స్ట్, ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు భూమి మీద పుట్టి పెరుగుతున్నప్పుడు దేవుని సంకల్పానుసారంగా ఎవరైతే జీవించి దేవునికి లోబడి దైవ చిత్తాన్ని నెరవేర్చి ఎవరైతే చనిపోతున్నారో అంటే వాళ్ళకు కూడా తీర్పు జరుగుతుంది. చనిపోగానే వారి డెడ్ బాడీస్, వారి బంధువులు భూమి మీద సమాధి చేస్తున్నారు. మరి వారు దైవికంగా జీవించి చనిపోతున్నారుగా, తీర్పులోకి వెళ్ళాలి. ఎక్కడికి వారు తీర్పులోకి వెళ్తున్నారంటే పాతాళ లోకములో ఉన్న పరదేశ అనేటువంటి ప్రాంతంలోనికి వారు వెళ్ళి నెమ్మది పొందుతున్నారని చెప్పేసి అన్న పరిశుద్ధులను గూర్చి. ఈ విధానము యేసు వచ్చేంత వరకు కూడా ఇలాగే జరుగుతుంది.
మరి అవిధేయుల పరిస్థితి ఏంటిదంటే వారు కూడా శిక్షలోకి వెళ్ళారని చెప్పేసి అన్నా కదా. వారు ఎక్కడికి వెళ్ళారంటే అదే పాతాళ లోకములో మరొక పాటు అగ్నిగుండంలోకి వెళ్ళి ఆదాము మొదలుకొని కయ్యను మొదలుకొని ఇప్పటి వరకు అనేక మంది శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఇది విషయం. అయితే పాతాళ లోకములోకి వెళ్ళి శిక్ష అనుభవిస్తున్న ఏ ఒక్క పాపి కూడా యేసు రెండవ రాకల్లో మళ్ళీ వాడు పునరుద్ధానుడు కాడు. పరలోకములో దేవుని ధవల సింహాసనము దగ్గర వాడు తీర్పులో నిలబడడ్డు అని కన్ఫర్మ్ చేశాడు. ఇక వానికి తీర్పు లేదు. ఆల్రెడీ వాని యొక్క అంత్య దినమే వాడిని తీర్పులోకి తీసుకెళ్ళింది కనుక వాడు శిక్ష అనుభవిస్తున్నాడు అని చెప్పేసి పాపుల గురించి చెప్పవలసిన పరిస్థితి ఏర్పడ్డది. పరిశుద్ధులు కూడా తీర్పు జరుగుతుంది. తీర్పు అవుతున్న ప్రతి ఒక్కడు మానవుని యొక్క అంటే పరిశుద్ధుడి యొక్క చివరి క్షణమే వాణ్ణి తీర్పులోనికి నెట్టివేస్తుంది అని మరి లాజర్ని గురించి అబ్రహాము గురించి కూడా చెప్పటం జరిగింది. ఇంతవరకు క్లియర్ అయిపోయింది. పాపులకి మళ్ళీ రెండవ రాకడలో తీర్పు జరగదు, ధవల సింహాసనం దగ్గర నిలబడరు. ఇది అని చెప్పేసి మీకు కన్ఫర్మ్ చేశారు. యేసునందు బ్రతుకుతూ యేసు చిత్తాన్ని నెరవేరుస్తూ దైవికంగా బ్రతికే క్రైస్తవులకి, భూమి మీద బ్రతికే క్రైస్తవులకి వాళ్ళకి తీర్పు లేదు అని చెప్పేసి అన్నాను. ఏది ధవల సింహాసనం దగ్గర వాళ్ళకి తీర్పు లేదు. ఆల్రెడీ వాళ్ళు తీర్పులోకి వెళ్ళిపోయి వాక్యం ద్వారా శుద్ధి చేయబడి చచ్చిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారని కూడా కన్ఫర్మ్ చేశారు. మీకు ఇంకా ఏమైనా సందేహం ఉంటే ఒకసారి ఆ వీడియోని మళ్ళీ వినండి. రైట్, క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి అంశంలోకి మనం వెళ్తున్నాం. మరి మీరు చెప్పింది బాగానే ఉంది బ్రదర్, అంత క్లారిటీగానే ఉన్నది. చెప్పిన దానికి డిఫరెంట్గా పత్రికలలో, సువార్తలలో, ప్రకటన గ్రంథములో అక్కడక్కడ మానవాళికి మళ్ళీ తీర్పులు జరుగుతాయి అన్నట్టుగా ఉన్నాయి కదా, మరి వాటి పరిస్థితి ఏంటిది అని అంటారు. ఇది మన ధర్మ సందేహము. మీకే కాదు, నాకు కూడా వచ్చినటువంటి ఏవి జాగ్రత్తగా స్టడీ చేస్తే, జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడు కృప చూపించిన సంగతులు మీకు నేను అందిస్తూ ఉంటున్నాను. మరి వాటి పరిస్థితి ఏంటిది అనేది కూడా మనకి అర్థం కావాలి. మరి ఇకపోతే పాపులకు తీర్పు లేదన్నారు, పరిశుద్ధులు ఆల్రెడీ పరదేశికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు కూడా తీర్పులో నిలబడరు అని అన్నారు కదా. మరి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11, 12లో ఉన్న ఇన్ఫర్మేషన్ పరిస్థితి ఏంటిది? యేసు రెండవ రాకడలో ధవల సింహాసనం ముందు నిలబడి తీర్పు పొందటానికి సిద్ధంగా ఉండేటువంటి వారు ఎవరు అనేటువంటి సింపుల్ డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇప్పుడు ఆ లెక్క ఏందో క్లియర్ మనకు కావాలి. ఎవరు వారు? ఆ తీర్పులో నిలబడేటువంటి వారు ఎవరు? పాపులా? వాళ్ళు లేవరు, వాళ్ళకి తీర్పు లేదు అన్నా. నెంబర్ 2, పరిశుద్ధులా? పరిశుద్ధులు కూడా తీర్పులోకి మళ్ళీ రారు. తీర్పు అయిపోయిన తర్వాతనే పరదేశికి వెళ్ళిపోయారు. వాళ్ళు పరలోకానికి వెళ్ళడానికి ఎలిజిబుల్. అలాంటప్పుడు మరి మేకే లైన్ అనడం ఏంటిది, నిలబడటం ఏంటిది, వాళ్ళ కొరకు గ్రంథాలు ఓపెన్ చేయడం ఏంటిది? వీళ్ళు కానప్పుడు అటు వాళ్ళు కానప్పుడు మళ్ళీ తీర్పులో నిలబడేటువంటి టీం ఎవరు? చూద్దాం. ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం. ప్రకటన గ్రంథము
ఒక్కసారి మళ్ళీ మనం ఓపెన్ చేసి చూసుకుందాం. 20వ అధ్యాయం అందరు తీయాలి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11, 12 నేనే చదువుతున్నా, మీరు చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11, 12. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచి తిని, యోహాను గారు అంటున్నారు, దర్శనములో పద్మాసు ద్వీపమందు పరవాసి అయి ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూసి తిని. ఈ ఒకరు ఎవరనే సంగతి సబ్జెక్ట్ మరి నేను చెప్తాను, కంగారు పడకండి. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలవ చోటు కనపడకపోయెను. 22. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ, గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట నేను చూచుతిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ తమ క్రియల చొప్పున మృతులు 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 తీర్పు పొందిరి. మృతులు తీర్పు పొందిరి. చాలా దేవుని పిల్లలారా, మరి దీని పరిస్థితి ఏంటిది? గొప్పవారేమి కొద్దివారేమి అందరూ కూడా సింహాసనం మీద నిలబడతారట. గ్రంథాలు ఓపెన్ చేయబడతాయట. గ్రంథములో రాయబడ్డ సంగతులను బట్టి వారందరూ కూడా తీర్పు తీర్చబడతారట. యేసు రెండవ రాకడలో ఇది అంత్య తీర్పు. అంత్య తీర్పు, ఫైనల్ అనమాట, అంత ఫైనల్ జడ్జిమెంట్. అయితే ఈ తీర్పులో మళ్ళీ నిలబడేది ఎవరు? ప్రపంచానికి అర్థం కావటంలే. మళ్ళీ పరిశుద్ధులు నిలబడతారా? మళ్ళీ పాపులు లేచి పునరుద్ధానమై మళ్ళీ నిలబడతారా? వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్రంథంలో రాయబడ్డ దాని ప్రకారంగా ఇటు పరిశుద్ధులకి ఇటు పాపులకి తీర్పు జరుగుతుందా? అసలు ఏంటిది కన్ఫ్యూజన్? అసలు అక్కడ నిలబడేది ఎవరు? నేనేం చెప్పాను గ్రంథంలో బట్టి? పాపులు లేవరన్నా, పునరుద్ధానం కారు, ఇక వాళ్ళు అంతే శిక్షలోకి నిత్యాగ్ని దండలోకి వెళ్ళారు, వాళ్ళు లేవరన్నా. పరిశుద్ధులు కూడా నిలబడి మళ్ళీ తీర్పు ఎదుర్కోరు, డైరెక్ట్గా పరలోకమే. మళ్ళీ నిలబడేది ఎవరు? ఎవరికి తీర్పు? తీర్పు తీర్చేటువంటి వారు ఎవరికి తీర్పు తీర్చబోతున్నాడు అనేది ప్రియులారా ఈ సమయంలో మనము తేల్చేయాలి. ఊహలు వద్దు, మనకి వాక్యమే హద్దు. ఓకేనా? ఇప్పుడు ఆ తీర్పులో నిలబడేది ఎవరు? చాలా జాగ్రత్తగా వినాలండి. చాలా 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 జాగ్రత్తగా, ప్రాముఖ్యమైన ఇంటర్నేషనల్ బైబిల్ యూనివర్సిటీలో అందించిన సంగతిని చెబుతున్నా. దేవుడు సన్నిధిలో నిలబడి లేనిది ఉన్నట్టుగా ఉంది లేనట్టుగా చెప్పటలే. నేను నిలబడాల్సి వస్తుంది తీర్పులో. మరి అట్టయితే క్లారిటీగా ఉన్నప్పుడే సబ్జెక్ట్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తా. జాన్సన్ అనేటువంటి నేను మామూలు సంగతిగా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని చెప్పటలే. ప్రపంచ క్రైస్తవ్యాన్ని, సోకాల్డ్ ప్రీచర్స్ని, ఇవాంజలిస్టులని, డీకన్స్ని, ఎల్డర్స్ని దృష్టిలో పెట్టుకొని చెబుతున్నాను. ఎవరికి తీర్పు జరగబోతుంది? ఎవరు నిలబడేది? ఓకే, చూద్దాం. ఈ సమయంలో అపోస్తలుడైనటువంటి పేతురు గారిని అడుగుదాం. ఆ తర్వాత మరికొద్ది మందిని అడుగుదాం. అలాగా అడిగి 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 ఒక కన్క్లూషన్కి వద్దాం గ్రంథాన్ని బట్టి. ఇప్పుడు చెప్పిన సంగతులన్నీ
గతంలో నేను చెప్పిన ఆ ప్రపంచ తీర్పును గురించి చెప్పిన సంగతులన్నీ బ్రెయిన్లో ఒక పక్కకి సేవ్ చేసి అక్కడ ఉంచండి. ఇప్పుడు చెప్పేదంతా కూడా దానికి కనెక్ట్ చేస్తూ రూట్ అంతా క్లియర్ చేసుకుంటూ మీరు వెళ్ళండి. ఎంత అద్భుతంగా దేవుడు కృప చూపించి మీకు అర్థమయ్యే విధంగా సహాయం చేస్తాడో మీకు అర్థమైపోయింది. ఇప్పుడు చెప్పేదంతా బ్రెయిన్లో పెట్టుకొని ఇప్పుడు చెప్పే సంగతుల్ని కనెక్ట్ చేసుకోండి, ఈజీగా అర్థమైంది. ఓకే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. నేనే చదువుతున్నా చూడండి, ఎందుకంటే నేను చదివితేనే అందంగా ఉంటది. కామా ఉంటే కామా, ఫుల్ స్టాప్ ఉంటే ఫుల్ స్టాప్, అప్పుడు మీకు ఖచ్చితంగా ఇంజెక్ట్ చేయబడుద్ది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17. తీర్పు, ఇప్పుడు మాట్లాడుకున్న తీర్పు, దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును అనడండి. తీర్పును గురించి ప్రస్తావిస్తున్నాడు పేతురు గారు. పేతురు గారు ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు? ఏమండి, అన్యులకు రాస్తున్నాడా, క్రైస్తవులకు రాస్తున్నాడా? క్రైస్తవులకు రాస్తున్నాడు. జాగ్రత్తగా మీరు వినాల, అద్భుతమైన పాయింట్. పేతురు గారు క్రైస్తవులకి రాస్తూ తీర్పును గూర్చి క్రైస్తవులకే చెబుతున్నాడు. ఏమని? తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చుచున్నది. యేసు రెండవ రాకడలో జరగబోయే తీర్పును గురించి చెబుతున్నాడు. ఆ తీర్పు ఎక్కడ స్టార్ట్ అయిద్దట? దేవుని ఇంటి యొద్ద ఆరంభమైద్ది అని అంటున్నాడు. దేవుని ఇల్లు అంటే సంఘము. సంఘమునకు తీర్పు జరిగించే టైము దగ్గర పడుతుంది. దేవుని ఇంటికాన్నే ప్రారంభించబడుతుంది అన్నాడు ప్రియులారా. తీర్పు ఎవరికాటండి? అన్యులకు కాదు. దేవుడి యందు బ్రతికి దేవుడి చిత్త నెరవేర్చి పరదేశంలోకి వెళ్ళిపోయిన వారికి కాదు. సంఘమునకు, భూమి మీద బ్రతికి ఉన్న సంఘమునకు తీర్పు జరగబోతుందట. సంఘమునకు తీర్పు జరగబోవడం ఏంటిది? సంఘానికి తీర్పు లేదు అని అనుకున్నాం కదా. అనుకోలేదా? లాస్ట్ టైము యోహాను సువార్తలో యేసునందు ఉన్న వాడికి ఏ శిక్ష విధియు లేదని చెప్పేసి అనుకున్నాం కదా. మరి ఇక్కడ పేతురు ఏమంటాడంటే దేవుని ఇంటి యొద్ద నుంచే తీర్పు ప్రారంభించబడుతుంది అని అన్నాడంటే, ప్రియులరా, ధవల సింహాసనము దగ్గర ఆ లైన్ లో తీర్పు పొందటానికి సిద్ధంగా ఉండబోయే వారు ఎవరు? సంఘము. సంఘం అంటే సంఘములో ఉన్నవారు అందరూ కాదు. దేవుని పిల్లలరా, క్రైస్తవులకు ఉన్న ఒక ఆలోచన ఏంటంటే, మేం బాప్టిజం తీసుకున్నాము ఏంటి, ప్రతి ఆదివారము దేవుడు సన్నిధికి వెళ్తున్నాము, బ్రహ్మాండంగా జీవిస్తున్నాము, అద్భుతంగా ఉంటున్నాము, ఇక మాకు శిక్ష లేదు, అంత పరలోకం పరదేశే మాది అని కలలుగంటూ జీవించేవారు సంఘంలో ఉన్నారా లేరా? బాగా ఆలోచించండి. బాప్టిజం తీసుకున్న తర్వాత ఎక్కువ ఘోరాలు, ఎక్కువ నేరాలు, ఎక్కువ పాపాలు, దుర్మార్గంగా జీవించేవారు సంఘంలో ఉన్నారంటారా లేరంటారా? అదే టైంలో సంఘంలో అద్భుతమైన రీతిలో పరిశుద్ధంగా జీవించేవారు ఉన్నారంటారా లేరంటారా? ఒకే సంఘంలో
సంఘములు గురుగులున్నవి, గోధుమలు కూడా ఉన్నాయి. మరి వీటికి తీర్పు జరగాలంటారా వద్దంటారా? అన్యుల గురించి మాట్లాడలే ఇక్కడ పేతురు గారు. దేవుని ఇంటిలో ఉన్నటువంటి అవిధేయుల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. బాప్టిజం తీసుకొని ఇష్టానుసారంగా బ్రతికేటువంటి వారి గురించి మాట్లాడుతున్నారు. బాప్టిజం తీసుకొని ఘోరమైనటువంటి తప్పులు చేసేటువంటి వారిని గురించి మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, వీరు యేసు రెండవ రాకడలో ధవల సింహాసనము దగ్గర తీర్పులో నిలబడతారు. వీరు వాడికి తీర్పు అయిపోయింది, వాడు వెళ్ళిండు అగ్నిగుండంలో కాలుతున్నాడు, వాడిది ఓకే. నేను దేవుని కుమార్తెని కుమారుడని చెప్పుకుంటూ కూడా పరలోక రాజ్యం అంటేందో తెలుసు కూడా, అగ్నిగుండం అంటేందో తెలుసు కూడా, కావాలని నువ్వు ఘోరంగా పాపం చేస్తే నువ్వు తీర్పులోకి రావా? నీ గురించి నా గురించి ప్రియులారా ఆ ధవల సింహాసనం వేయబడ్డది. క్రైస్తవులంతా దుర్మార్గులు, క్రైస్తవులంతా పాపులు. బయట కూడా ఎవడు లేడు తెలుసా అండి? అందుకొరికే ప్రకటన గ్రంథంలో అంటాడు, జీవించుచున్నావన్న పేరు మాత్రమే, క్రైస్తవుడనే పేరు మాత్రమే నీకుంది, నువ్వు బయట చెప్పుకుంటున్నావు, కానీ నువ్వు మృతుడవే. మరి మృతుడికి తీర్పు ఉందంటారా, ఉండాలంటారా వద్దంటారా? ఉండాలి ప్రియులారా. ధవల సింహాసనము దగ్గర తీర్పులో నిలబడేది నామకార్థపు క్రైస్తవులు, దుర్మార్గపు క్రైస్తవులు, దొంగ క్రైస్తవులు, వాక్యానికి లోబడకుండా బ్రతికే క్రైస్తవులు ఆ ధవల సింహాసనము దగ్గర తీర్పులో నిలబడతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒరిజినల్ వాడు నిలబడాడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వాడు జావగానే వెళ్ళిపోతాడు, పరదేశంలో నెమ్మది పొందుతాడు, వానికి తీర్పు లేదు. అదే అంటున్నాడు తీర్పు. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును అని చెప్పేసి అంటున్నాడండి. దొంగ క్రైస్తవులు, పాపపు క్రైస్తవులు, నేను దేవుని నమ్ముకొని బ్రతుకుతున్నానంటూ వ్యభిచారం, రకరకాల కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్కరూ ధవల సింహాసనము దగ్గర నిలబడతారు. క్రైస్తవుల తీర్పు ఇది. ఒరిజినల్ గా దొంగ క్రైస్తవులకి జరగబోతుంది. యేసు రెండవ రాకడలో తీర్పు, పర్మనెంట్ తీర్పు. ఆల్రెడీ పాపులకు తీర్పు అయిపోయింది, అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు, పరిశుద్ధులు చచ్చిపోయారు, పరదేశులు నెమ్మది పొందుతున్నారు. అక్కడ నిలబడేది ఎవరంటే క్రైస్తవులు అని చెప్పుకుంటూ బ్రతకనటువంటి వారు అక్కడ నిలబడతారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26. మనము అని స్టార్ట్ చేశాడు. అన్యులు అనడా? మనము. పౌలు గారు హెబ్రీ క్రీస్తు సంఘమునకు రాస్తున్నాడు. దేవుని పిల్లలారా, బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ సత్యవాక్యమును సరిగా విడగొట్టాలి. తీర్పు ఎవరికి? ప్రపంచములో ఉన్న ప్రతి ఒక్కరిక యేసు రెండవ రాకడలో క్రైస్తవులకి తీర్ప. మనకి అని అంటున్నాడు, మనము అంటున్నాడు పర్టికులర్ గా. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత మళ్ళీ బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇక ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు. ఏంటండి న్యాయపు తీర్పునకు అనంటే ధవల సింహాసనము దగ్గరకి, న్యాయపు తీర్పునకు
భయముతో ఎదురు చూచుటకు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని ఇకను ఉండును. అదే ఎవరికండి తీర్పు? తీర్పు ఎవరికి? మనకి. సంఘంలో మనం 25 మంది 30 మంది ఉన్నాం అనుకుంటున్నాగా. ఈ 30 మందిలో ఎంతవరకు ఎవరు కరెక్ట్గా ఉన్నారన్న సంగతి జాన్సన్కి తెలుసా? ఇంకా మీకు తెలుసా? పరమ తండ్రికి తెలుసా? పరమ తండ్రికి తెలుసు ఇలా ఎవరు ఫేకో ఎవరు ఒరిజినల్. కాకపోతే మనం ఏం చెప్పుకుంటున్నాము? మనం క్రైస్తవులము, మాకు ప్రాబ్లమే లేదు, సీటు రిజర్వ్ అయిపోయింది, మాకు 1 మంత్ క్రితం బుక్ చేసుకున్నామని మనం అంటున్నాం. దేవుని పిల్లలారా, బాప్టిజం తీసుకున్న తర్వాత పాపాలు చేసేవారు లేరా అండి? అసలు ఇప్పుడే ఎక్కువైతే తెలుసా మీకు? రాత్రి 1 గంట వరకు సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోరంటే వాడు పాతాల లోకాలను మొత్తం చుట్టేసి వస్తాడు తెలుసా? వాడు క్రైస్తవుడు అని చెప్పుకుంటాడు, బయట సంఘంలో మెంబర్గా ఉంటున్నాడు, కానీ ఎన్నిటిని చూసుకుంటూ వస్తాడు వాడు. మరి వాడికి తీర్పొద్దా? వాడు సత్యమును గూర్చి అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు, అన్యుడు తెలుసుకోలే పాపం. నీకు బాగా తెలుసు వానికంటే ఎక్కువ. మరి నీకు బాగా తెలిసినప్పుడు నీకెక్కువ శిక్ష ఉండాలా వానికి ఉండాలా? ధవల సింహాసనం దగ్గర వాడు నిలబడాలా నువ్వు నిలబడాలా? వాడు చేసిన ఘోరాన్ని బట్టి నేరాన్ని బట్టి తీర్పు అయిపోయింది, వాడు వెళ్ళిపోయాడు, నిత్యాగ్ని దండను అనుభవిస్తున్నాడు. మరి నీకు వద్దా? నువ్వు రొట్టె తీసుకుంటానో ద్రాక్ష రసం తీసుకుంటానో ఫిజికల్గా కనపెట్టేట్టు, కానీ నీ హార్ట్ పరిస్థితి ఏంటిది ఎవరికి తెలిసి? ఇవన్నీ దేవుని పిల్లలారా, సంఘములో ఉన్న నకిలీల గురించి చెబుతున్నాడు. వీరు యేసు 2వ రాకడలో ధవల సింహాసనం ఎదుట తీర్పులో నిలబడటానికి సిద్ధంగా ఉన్నారు. లీస్ట్ అవుట్ చేస్తున్నాడు మొత్తం. ఘోరం తెలుసా అండి? ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా? క్రైస్తవుడని చెప్పుకొని తప్పు చేసే వారికి భయంకరమైనటువంటి శిక్ష. ప్రియమైన దేవుని పిల్లలారా, తీర్పులో నిలబడేది, అక్కడ తీర్పులో నిలబడేది, యేసు 2వ రాకడలో తీర్పులో నిలబడేది భూమండలం మీద ఉన్న అన్య జనాంగము, పరిశుద్ధులు కాదు. సంఘములో ఉన్న కరుడుగట్టిన తీవ్రవాదులుగా పిలువబడుతున్న పాపులు మాత్రమే నిలబడతారు అక్కడ. ఆ పాపులకి తీర్పు జరగబోతుంది. ఎరా ఆయన భాషలో, ఏమే నువ్వు ఎప్పుడు బాప్టిజం తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు, నీకంతా తెలుసు కదా? తెలుసు. నువ్వు ఏం చేసావు నీ జీవిత కాలంలో? ఒక్కటన్నా ఒక మంచి పని చూపెట్టు. నీ బ్రతుకు కాలం చూపెట్టు, కమాన్. వాళ్ళ కొరకు ప్రియులారా, యేసు 2వ రాకడలో తీర్పు జరుగుతుంది. సంఘములో ఉన్న వారి కొరకు తీర్పు తప్ప క్రైస్తవేతరుల కొరకు తీర్పు కాదు. ఆల్రెడీ తీర్పులోకి వెళ్ళారు వాళ్ళు, అది అనుభవిస్తూ ఉంటున్నారు. మళ్ళీ వాళ్ళు బయటికి రాకుండా ఫిక్స్ చేశాడు దేవుడు. నిత్యాగ్ని దండనలో ఉన్నారు అన్య జనాంగం. పరిశుద్ధులైతే నెమ్మది పొందుతూ ఉంటున్నారు. వాళ్ళు కూడా నిలబడరు. నిలబడేది నామకార్థపు క్రైస్తవులు, దేవుడి కొరకు బ్రతకనటువంటి వారు, దేవుడు పని జరిగించకుండా జీవించేటువంటి వారు, సమయాన్నంతా వృధాగా వేస్ట్ చేస్తున్నటువంటి వారు ధవల సింహాసనము దగ్గర నిలబడే టైం రాబోతుంది. వి డోంట్ నో వెన్ ఇట్ విల్ కమ్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనం.
అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన, అన్యులకు రాసిన కాదు, పౌలు గారు కొరింథీ సంఘమునకు పత్రిక రాస్తూ 5వ అధ్యాయం 10లో అంటున్నాడు, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అంటే సంఘాన్ని దృష్టిలో పెట్టుకుని చెబుతున్నాడా, అన్యులను దృష్టిలో పెట్టుకుని చెబుతున్నాడా? సంఘము సత్యవాక్యమును సరిగా విడగొట్టాలి. రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సంఘాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాడు. కొరింథీ క్రీస్తు సంఘములు అంతా వ్యభిచారులే. పేరుకి క్రీస్తు సంఘం అని అంటున్నారు. తండ్రి భార్యతోడు కూడా సంసారం చేసుకుంటూ కొరింథీ సంఘములో ఉన్నటువంటి యవ్వనస్తులు ఉన్నారు. తెలుసా ఆ విషయం? కొరింథీ క్రీస్తు సంఘములు అంత దొంగలే, అంత పాపులే ప్రియులారా. పేరు మాది క్రీస్తు సంఘముని కాలరగరేస్తున్నారు. ఆదివారం కంటిన్యూగా వస్తున్నారు, కూర్చుంటున్నారు, రొట్టె తింటున్నారు, ద్రాక్షసం తాగుతున్నారు, మూతి దూడ్చుకొని పోతున్నారు. అమ్మయ్య మేము క్రైస్తవులమని అనుకుంటున్నారు. ఎవడు క్రైస్తవుడు కాదు ఎవడు చెప్పాలి? నేను చెప్పాలా? జాన్సన్ అంత పవిత్రుడు, నా అంత పవిత్రుడు లేడని నేను చెప్తే కరెక్టా అండి? నా గురించి ఎవరు చెప్పాలి? సెకండరీ పర్సన్ మీరు చెప్పాలి. మిమ్మల్ని నేను మోసం చేసుకుని జీవించవచ్చు. నా గురించి ఇంకెవరు చెప్పాలి? పరమ తండ్రి చెప్పాలి. అది కరెక్ట్. నేను ఎంతవరకు కరెక్ట్ అనేది దేవుని పిల్లలారా, పౌలు గారు పత్రిక రాస్తూ 10లో అంటున్నాడు, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి ఒకవేళ మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు అంటే అన్యులను తీసుకొచ్చి పెట్టద్దు. ఇక్కడ సంఘాన్ని గురించి చెప్తున్నాడు. ప్రపంచమందంతటా ఉన్న క్రైస్తవ సంఘమును గురించి మాట్లాడుతున్నాడు. ప్రతి వాడును పొందునట్లు మనమందరము అన్నాడా? మనమందరము అంటూ అన్యులు కూడా అన్నాడా? అక్కడ చూడండి ఆ మాట అంత చక్కగా అంటాడు. మనమందరమును క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును. ఫ్యూచర్ టెన్స్. మనమే, అన్యులు కాదు. అన్యుల ప్రస్తావన ఎందుకు తెలియదు? ఆల్రెడీ అయిపోయింది కదా, వాడు దెబ్బతినిపోతూనే ఉంటాడు. అది ఆ జిప్పు గురించి పక్కకు పెట్టేశాడు. ఇక మన ప్రస్తావన, మన తీర్పుని గురించి చెప్తున్నాడు. ఈ దేహముతో జరిగించిన ప్రతి పని, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఏదైనా సరే అన్ని జరిగించాం కదా, మనం అందరం కూడా ప్రతి దాని లెక్క చెప్పటానికి న్యాయ సింహాసనం ఎదుట నిలబడటానికి సిద్ధంగా ఉండాలి. కొరింథీ సంగమా, బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ లైఫ్ అండ్ యువర్ ఫ్యూచర్ అని చెప్పేసి అంటాడండి. చెప్పండి, తీర్పు ఎవరికి? బయటి వానిక, ఇంటి వానిక? ఇంటి వానికే. దేవుని పిల్లల చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇట్లా విడబెట్టి చరిత్రలో చెప్పిన వాడు లేడు కదా మీకు. అంత బయట రూపాయల పాస్టర్లే కదా. అప్పుడప్పుడు ఇలాంటి బిట్స్ నేను వదులుతా, కోపం వచ్చేసి. మాలాంటి వాళ్ళు చెప్పితేనేమో రెస్పెక్ట్ ఇయ్యరు. జాన్సన్ కదా, ఏం తెలుసు అని. ఎంత కష్టపడి డెప్త్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని చెబుతున్న సంగతులు ప్రియులారా, ఎవరికి టైం ఉంటుంది? ఎవడో బోధించిన సంగతులు వింటారు, వాటిని కన్ఫర్మ్ చేసుకుంటారు, వాటిని చెప్పేస్తారు. అసలు లేఖనం ఏమంటుంది? తీర్పు అంటే ఏంది? ఎవరికి తీర్పు? ఎప్పుడు తీర్పు? అంత్యదినములో ఎవరు నిలబడాలా? అసలు ఏంటిది? ఎవడైనా ఆలోచిస్తున్నాడా ప్రియులారా? అర్థం చేసుకోండి. నేనేమన్నా ఒక 3 months బైబిల్ ట్రైనింగ్ చేసి వచ్చానండి. ఓన్లీ 2 months ఏమైనా చేసి వచ్చాను. ఒక సేవకుడు పక్కన కొంతకాలము ఉండి చెప్పేది విని గ్రహించి ఇది కన్ఫర్మ్ చేసుకుని నేను చెప్తున్నానా? ఈ రోజు వరకు కూడా నేను బైబిల్ స్టడీ చేస్తూ ఉంటా, కొత్త ఇన్ఫర్మేషన్ సేకరిస్తూ ఉంటా. 5 సంవత్సరాలు నేను కంటిన్యూగా బైబిల్ స్టడీ చేశా. అమెరికా దేశం లాంటి
జర్మనీ, న్యూజిలాండ్ యూనివర్సిటీలో నుంచి కూడా నేను కరెస్పాండింగ్ కోర్స్ చేసేసి అన్ని పరిశీలిస్తూ వాస్తవాలని గ్రహించి ప్రియులరా మీకు నేను అందిస్తూ ఉంటున్నాను. నేను అందిస్తున్నప్పుడు ఆలోచించనా, మరి ఈ ట్రాక్లో వెళ్తున్నాను, గట్టోడు తగులుతాడు నాకు, మరి అప్పుడు పరిస్థితి ఏంటిదని నేను ఆలోచించనా అండి? ఆలోచించేగా నిలబడ్డది. నేను సోషల్ మీడియాలో చెప్తున్నా, ఒక్క చిన్న కామెంట్ అని మీరు చూసారా నా సబ్జెక్ట్ నాకు ఎక్కడైనా? మీకు ఒక డౌట్ రావచ్చు, వాళ్ళు వింటున్నారా వింటలేదో. మనం అంతే కదా ఆలోచించింది, జీరో మైండ్స్ మనకి. వాళ్ళు ఇంతే కదా, పరిశీలిస్తే కదా, నీకు అంత ప్రాధాన్యత ఇస్తే కదా వాళ్ళు కామెంట్ పెట్టేది. ఇటు రాగానే స్కిప్ చేసి ఉండొచ్చు. ఎవరు పెడతారు? తప్పు, అది తప్పు. ప్రతి ఒక్కరు కూడా వాచ్ చేస్తారు ప్రియులారా. నా సబ్జెక్ట్ ప్రతి ఒక్కరు కాల్ చేస్తారు, ఇతర దేశాల నుంచి కూడా కాల్ చేస్తారు, కువైట్ నుంచి, దుబాయ్ నుంచి కూడా కాల్ చేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు. తెలుసా మీకు ఆ విషయం? మరి నేను ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పాలి ఒక సబ్జెక్ట్ని ప్రజెంట్ చేస్తున్నానంటే. ఏమంటానండి? 10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్టు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. మనమందరము క్రీస్తు న్యాయపీఠము యొద్ద ప్రత్యక్షము కావాలి. ఎందుకో నేను ఇలాగున్నాను, ఒకసారి మీరు చూడండి యేసు ప్రభువా అని చూపించుకోవడానిక? తీర్పు పొందుట కొరకు. భూమి మీద 100 ఏళ్ళు ఇచ్చాడుగా, 100 ఏళ్ల జీవిత కాలములు ఏమేమి చేసావంటే లెక్కలు ఉంటాయి కదా అక్కడ, చెప్పాలి. లెక్కలో తేడా వస్తే ఫినిష్. ప్రత్యక్షము కావాలి, జాగ్రత్త అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు కొరింథీ సంఘానికి. ప్రియులరా, ఇది సంఘం ప్రారంభించబడ్డప్పుడు గురించే మాట్లాడుతుండా, లేకపోతే ఆదాము కానించి ఈ సిస్టమ్ ఉందా? దేవుని వాక్యం మొదటి నుంచి కూడా ఉంది. వాళ్ళందరూ కూడా నిలబడాలి. తెలుసా, ద్రోహులుగా బ్రతికినటువంటి వారు ఉన్నారు ఇశ్రాయేలీయులలో. తెలుసా, ఇశ్రాయేలీయులలో కూడా దేవుడు కొరకు కొంతకాలము బ్రతికి మళ్ళీ ప్లేట్ ఫిరాయించి బ్రతికిన వారు లేరా? మరి వాళ్ళు కూడా నిలబడాల్సి వస్తుంది అక్కడ. మనమే కాదు, హార్ట్ఫుల్గా నమ్మి ఎవడైతే బ్రేక్ అయిపోతాడో, డౌన్ అయిపోతాడో, ఆదాము కానించి కూడా అక్కడ నిలబడి తీర్పును ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రసంగి గ్రంథము తీయండి, 11వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము అందరు తీయాలండి. 11:9 క్షమించండి, 11:9 యవనుడా, ఇశ్రాయేలులో ఉన్నటువంటి యవనుడా, నీ యవ్వనమందు ప్రస్తుతానికైతే సంతోషపడము, పండగ చేసుకో, పార్టీలు చేసుకో. ఇట్స్ యువర్ చాయిస్, నువ్వు స్వతంత్రుడివి. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించు. 100 వచ్చి ఎవడు కూడా ఆబ్జెక్ట్ కర్ర పట్టుకొని ఎందుకు తాగుతున్నావు, ఎందుకు తిరుగుతున్నావు, ఎందుకు ఎంజాయ్ చేస్తున్నావు అని దేవుడే కానీ ఏసే కానీ పరిశుద్ధాత్మ ఎవరు కూడా నీకు ఇబ్బంది లేదు. గో అని చెప్పేసి అంటున్నాడు. డూ యువర్ సెల్ఫ్ అంటున్నాడు, ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అంటున్నాడు. నీ కోరిక చొప్పున దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించము. అయితే అక్కడే ఉందన్నమాట. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి, ఏ తీర్పులోనికి? అంత్య తీర్పులోనికి. నువ్వు తీర్పు దినములో ధవల సింహాసనము దగ్గర తీర్పులో ఆ లైన్లో నువ్వు కూడా నిలబడాల్సి వస్తుంది. ఏమనుకుంటున్నాను? మొదటి నుంచి కూడా దేవుడి పిల్లల్ని హెచ్చరించుకుంటూ వస్తూనే ఉంటాడండి. ట్రాకు దిగిన ప్రతి ఒక్కరిని
హెచ్చరించుకుంటూనే వస్తూనే ఉంటున్నాడు. ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారంగా హార్ట్ఫుల్గా జీవించి చచ్చిపోయినటువంటి వారు కూడా పరదేశికి వెళ్ళిపోయారు. పాత నిబంధన గ్రంథం ప్రకారంగా హృదయపూర్వకంగా దేవుడి కొరకు బ్రతికి చచ్చిపోయిన ప్రతి ఒక్కరు కూడా పరదేశికి వెళ్ళిపోయారు. పాత నిబంధనలో దేవుడు ఉన్నాడని చెప్పిన దేవుడు లేడు, దెయ్యం లేదు, ఏం లేదని చెప్పేసి అసలు తిరుగుతూ చూశారా అన్యులు. వారు చచ్చిపోయి ప్రియులారా వారు పాతాళ లోకంలో అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు. ఎవరివే వాళ్ళదే, అంత అయిపోయింది, అంత శరీర ప్రకారంగా నడుస్తూ ఉంటుంది. కాబట్టి పాత నిబంధన గ్రంథం ప్రకారం కూడా దేవుడి పిల్లల్ని ఖండించుకుంటూ గద్దించుకుంటూ హెచ్చరించుకుంటూనే వస్తున్నాడు. నీ కొరకు ఒక తీర్పు దినము సిద్ధంగా ఉంది, నిలబడాల్సి వస్తుంది, జాగ్రత్త సుమి అని చెప్పుకుంటూనే వస్తున్నాడు. కాబట్టి తీర్పు అనేది బయటి వాళ్ళకు కాదు, పరలోకంలో జరగబోయేది. ధవల సింహాసనం ఎదుట దేవుని పిల్లలకి, దేవుని పిల్లల్లో ఉంటున్న నకిలీల కొరకే ఆ తీర్పు జరగబోతుంది. మీరు గ్రహించాలని చాలా ఓపికగా నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఓకే, మత్తయి సువార్త 13వ అధ్యాయాన్ని మనం చదివితే విత్తువాని ఉపమానాన్ని గురించి యేసు చెప్తూ ఉంటాడు. పరలోక రాజ్యాన్ని యొక్క సంగతులు చెబుతూ పరలోక రాజ్యమును గూర్చిన సంగతుల్ని ఉపమాన రీతిగా చెబుతూ ఉంటాడు. పరలోక రాజ్యము అంటే ఏంటి? సంఘము. యేసు సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఆ సంఘాన్ని పరలోక రాజ్యము అని అంటాడు. పరలోక రాజ్యం అన్నా సంఘం అన్నా దేవుడు రాజ్యం అన్నా ఒకటి. ఆ పరలోక రాజ్యంగా పిలువబడుతున్న సంఘం యొక్క ప్రస్తావన తెస్తూ ఉపమాన రీతిలో బోధిస్తూ ఉంటాడు. విత్తువాని యొక్క ఉపమానాన్ని గురించి తెలుసా అండి ఆ విషయం? విత్తువాడు విత్తనములు విత్తుకుంటూ పోతూ ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే పై భూమిలో విత్తటం కాదు, అక్కడ సంఘంలో. ఇప్పుడు నేను సేవకుడిని ఉన్నాను, ఇప్పుడు విత్తనాలు విత్తుతూ ఉంటున్నా. మీకు అర్థమవుతుందా? మీ హృదయాలన్నీ కూడా నేలలు. ఈ విత్తనాలు అందరి హృదయంలో పడతాయి, పడేవారు హృదయంలో పడతాయి. కొన్ని స్లిప్ అయిపోయి ఎక్కడో మైండ్ పెట్టాలని బట్టి ఈ దారిలో పడతాయి, బండ మీద పడతాయి, వాటి అక్కడ పడితే ఇక్కడ పడతా ఉంటాయి. ఈ ప్రస్తావన గురించే చెప్తాడు ప్రేమాన దేవుని బిడ్డలారా. మీరు మత్తయి సువార్త 13వ అధ్యాయము 18వ వచనం కాస్త మీరు చదువుతూ ఉంటే, ఎవడెవడు యేసు రెండవ రాకడలో ధవల సింహాసనం ఎదుట తీర్పులో నిలబడతాడో ఆ ఉపమానాన్ని డీప్గా మీరు చదివితే అర్థమైంది. మీకు అర్థమవుతుంది ఆ పాయింట్. అక్కడ నిలబడేది ఎవరు? సంఘంలో వారు ఎవరు నిలబడతారంటే 4 రకాల మనుషులు ఉంటారు. లాస్ట్లో మంచి నేలలో పడ్డటువంటి ఆ విత్తనము వాడు 100 ఫలిస్తాడు. చూశారా? సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు హృదయపూర్వకంగా హృదయంలో పెట్టుకొని దాని ప్రకారంగా ఎవడైతే ఫలిస్తాడో వాడికి తీర్పు లేదు. అక్కడ వానికంటే ముందు ఉన్న జనాంగం ఉంటా చూశారా? బండ మీద పడ్డ విత్తనము, ముళ్ళ కంచెలో పడ్డ విత్తనాలు, వీళ్ళందరూ ఈ 3 రకాల కేడర్ అంతా కూడా మీరు చదవండి. టైం లేదని కొంచెం నేను లాగదీస్తూ ఉంటాను. ఆ తీర్పులో ఆ లైన్లో నిలబడతారు. అంటే సంఘంలో ఎంతమంది నిలబడతారో మీరు అర్థం చేసుకోండి. సేవకుడు వాక్యం అందిస్తున్నప్పుడు ఎంతమంది ఖచ్చితంగా రిసీవ్ చేసుకొని దాని ప్రకారంగా బ్రతుకుతున్నారో అర్థం చేసుకోండి. హార్ట్ఫుల్గా బ్రతికితే యేసు రెండవ రాకడలో తీర్పులో నిలబడవలసిన అవసరత లేదు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవటం కొరకు నేను రెఫరెన్స్ చెప్తాను. మత్తయి సువార్త 13:18 రాసుకోండి. ఆ తర్వాత 13:37 రాసుకోండి. ఆ తర్వాత 13:47 నుంచి 49 వరకు మీరు చదువుకుంటే తీర్పు అనేది సంఘంలో ఉన్నటువంటి వారికి అని కన్ఫర్మ్ అయింది. ఓకే, ఇక్కడ వరకు రూట్ అంతా కూడా బైపాస్ అంతా క్లియర్ అయిపోయింది. ఇంకా 2 లేఖనాలు చూసుకుందాం.
రోమపత్రిక 2వ అధ్యాయం. నేను ఈ మత్తయి సువార్త మీద నిలబడితే ఇంకా చెప్పవలసిన ఉన్నాయి కనుక ఇక్కడి నుంచి నేను స్కిప్ అయిపోయాను. మీరు ఇంటికాడ బాగా చదువుకోండి, రూట్ క్లియర్ అయిపోయింది. రోమపత్రిక 2వ అధ్యాయము 5 నుంచి. రోమపత్రిక 2వ అధ్యాయము 5 నుంచి. ఇక్కడ పౌలు గారు రోమా సంఘానికి పత్రిక రాస్తున్నాడు, అన్యులకు కాదు. రాస్తే ఏమంటుంటే నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నీకు నువ్వే సంఘములో ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు, బయటోడు కాదు. అర్థమైందండి మీకు ఈ లేఖనంలో ఉన్న భావం? ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవడు తీర్పులో ఉండబోతాడట? మనమేనటండి. ఏమో మీకు అది అర్థమైందా? డెప్త్ ఇన్ఫర్మేషన్. దేవుని పిల్లలారా, చాలా మంది దీన్ని గ్రహించక క్రైస్తవేతరులు కూడా యేసు 2వ రాకడలో పునరుద్ధానుడైపోయి సింహాసనం దగ్గర నిలబడతారు. వాళ్ళకి, క్రైస్తవులకి దేవుడు తీర్పు తీర్చబోతుండని అనుకుంటూ ఆ భ్రమలో బ్రతుకుతూ ఉంటున్నారు. లేదు, అన్యుడికి తీర్పు లేదు ప్రత్యేకంగా. ఎందుకు అంటే తీర్పు తీర్చబడే వాడు నిత్యాగ్ని గుండంలోనికి వెళ్ళి ప్రస్తుతం మండుతున్న అగ్నిగుండంలో కాలుతున్నాడు. ఎవర్ లాస్టింగ్ లైఫ్ జీవితాన్ని అనుభవిస్తున్నాడు వాడు మళ్ళీ తీర్పు పొందుట కొరకు లేచి రావటానికి లేదు ఛాన్స్. ఫిక్స్ అయిపోయింది, డోర్ క్లోజ్ చేశాడు. ఈ తీర్పు ఎవరికంటే క్రైస్తవులలో ఉన్నటువంటి దొంగ క్రైస్తవులకి, నేమ్లీ క్రిస్టియన్స్, అబద్ధపు క్రైస్తవులు, పేరుకు మాత్రమే మేము క్రైస్తవులమని చెప్పుకుంటూ బ్రతుకుతున్న క్రైస్తవులు ధవల సింహాసనం ఎదుట నిలవబడవలసి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రియులారా, లాస్ట్ అండ్ ఫైనల్ మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సంగతి చెప్తున్నాడు యేసు. 14:30వ వచనం. ముందు 14 చదువుదాం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, ఎడమ వైపున ఉండేది ఎవరు? ధవల సింహాసనము. సింహాసనం మీద యేసు ఉంటే ఆయనకి ఎడమ వైపున కొంతమంది బెటాలియన్ ఉంటుందట. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, ఎవరు వీరు? పూర్తిగా చదువుతారు. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూసి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు? ఎడమ వైపు ఉన్నటువంటి వారు. ఎప్పుడు చెప్తున్నాడు? తీర్పు తర్వాత. ఎవరు వీరు ఎడమ వైపు ఉండేది యేసుకి? ఏం చెప్పుకుంటూ వచ్చాము ఇప్పటి వరకు? మనము ఏం చెప్పుకుంటూ వచ్చామండి? సంఘములో ఉన్నటువంటి నకిలీ క్రైస్తవులు. ఒకటి, ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారంగా జీవించకుండా దేవుని ఆజ్ఞల్ని పక్కకు పెట్టేసి ఇష్టానుసారంగా జీవించి చచ్చిపోయిన టీం కూడా ఉందని చెప్పేసి అన్నా కదా. అటు వారు, ఇటు వీరు యేసు 2వ రాకడలో
పరలోకములో ధవల సింహాసనము ఎదుట ఎడమ పక్కన నిలబడి తీర్పు పొంది నిత్యాగ్ని దండలోనికి వెళ్ళిపోతారు. ఇది పాయింట్. నెక్స్ట్ కింద అంటున్నాడు, ఏమంటున్నాడు? 42, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇవ్వలేదు, పరదేశి ఇంటిని, దిగంబరున ఇంటిని ఇయ్యలేదు, రోగిన ఇంటిని చూడ రాలేదని చెప్పాను. అందుకు వారు ఎప్పుడు నీవు ఆకలి కొనుటైనను, దప్పకొనుటైనను, పరదేశులైనను, దిగంబరులైనను, రోగి అయినను, చెరసాలు ఉంటాయను చూచి నీకు ఉపచారము చేయకపోతే అని ఆయనను అడిగెదరు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనైనా మీరు ఇలాగ చేయలేదు కనుక. అంటే సంఘములో ఉన్నటువంటి బీదలను గూర్చి, మీరు సంఘంలో ఉన్నటువంటి పక్క వారిని గూర్చి మీరు ఏమాత్రము చేయలేదు. టోటల్గా నా తండ్రి సంకల్పాన్ని పక్కకు పెట్టేసి మీరు జీవించారు గనుక తీర్పు అయిపోయింది, మీరు అగ్నిగుండంలోకి వెళ్ళిపోండి అని చెప్పేసి ఎడమ వైపు ఉన్నటువంటి వారిని గురించి మాట్లాడుతూ చెప్పవలసిన పరిస్థితి ఏర్పడ్డది. మరి కుడివైపు ఉన్నటువంటి వారెవరు? యశబాబు, కుడివైపు కూడా ఉన్నారు కదా. కుడివైపు ఉన్నటువంటి వారెవరు అంటే పాత నిబంధన గ్రంథం మొదలుకొని క్రొత్త నిబంధన గ్రంథం ప్రకారంగా దేవుని చిత్త ప్రకారంగా జీవించి చనిపోయి పాతాళ లోకములో పరదేశులో నెమ్మది పొందుతూ ఉన్న ఆ టీము ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళి యేసు పక్కన కుడి భాగాన నిలుచుంటారు. ఎందుకు? తీర్పు పొందుట కొరకు కాదు, బహుమానము పొందుట కొరకు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, బహుమానము పొందుట కొరకు అక్కడ నిలబడతారు తప్ప తీర్పు పొందటం కొరకు కాదు. కాబట్టి మీరు స్వతంత్రించుకోండి పరలోకాన్ని, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి అని కుడివైపు ఉన్నటువంటి ఒరిజినల్ దేవుని బిడ్డల కోసం చెప్తున్నటువంటి కాన్సెప్ట్ అది. కాబట్టి ఇప్పటి వరకు పరిశీలించినటువంటి ఈ లేఖనములను బట్టి మనకి ఏం తేడా తెల్లమైంది? యేసు రెండవ రాకడలో ధవల సింహాసనం ముందు తీర్పులో నిలబడబోయేది ఎవరు అని మాట్లాడుకున్నాం. ఎవరు? భూమండలం మీద పుట్టి పెరిగి చచ్చిపోయిన అందరా, లేకపోతే కొందరా? కొందరు. ఎవరు వారు? సంఘములో ఉన్నవారు, ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారంగా జీవించకుండా ఉన్నటువంటి వారు. అర్థమవుతుంది కదా? ఆ కొందరు మాత్రమే తీర్పులో నిలబడతారు. దేవుని కొరకు బ్రతికి చచ్చిపోయినటువంటి వారు పరదేశుకి వెళ్తారు, మళ్ళీ వారికి తీర్పు తీర్చబడదు. కాకపోతే కుడి పార్శ్వం నిలబడతారు, బహుమానం పొందుట కొరకు, అంటే నిత్య పరలోకాన్ని పొందుట కొరకు నిలబడతారు తప్ప తీర్పు పొందుట కొరకు వారు కాదు అని ప్రియులారా ఇప్పటి వరకు మేము చెప్పారు. ఓకే, క్లియర్ అయిపోయింది, అర్థమైపోయింది. ప్రశ్న, ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు దేవుణ్ణి నమ్ముకొని కొంతకాలము వారి యొక్క ఆత్మీయ స్థితిని కొనసాగించి చచ్చిపోయినటువంటి వారు ఉన్నారు. నేను అన్యుల గురించి మాట్లాడటలే, జాగ్రత్తగా వినాలి. కొంతకాలం నమ్ముకొని షార్పుగా ఉండి టయానికి వచ్చి ఆరాధనలో పాల్గొని అన్ని చేసి కొంతకాలం తర్వాత తప్పిపోయి ఇష్టానుసారంగా బ్రతికి చచ్చిపోయినటువంటి టీం ఉన్నారు. ఆదాము కానించి కూడా వారి దేహాలు భూమి మీద సమాధి చేయబడ్డాయి. మరి వారి ఆత్మలు ఎక్కడ ఉన్నట్టు? మీరు సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు జాతర చేయరని ఫస్ట్ చెప్పలేదు. మీకు వచ్చిన డౌట్ అది అట్లా ఉండాలి. మరి వారు ఎక్కడ ఉన్నట్టు?
యేసు రెండవ రాకడ కదా వాళ్ళందరూ వచ్చి నిలబడేది. మరి అప్పటి వరకు వారు ఎక్కడ ఉంటారు? నిత్యాగ్ని దండంలో ఉంటారా? పాపులు అనుభవిస్తున్న అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో పాటు అక్కడ ఉంటారా? లేకపోతే ఎక్కడ ఉంచాడు దేవుడు వీరిని? ఎందుకంటే వీడు పూర్తిగా తెలుసుకొని చచ్చిపోయిన టీం ఇది. వాడికి తెలియక చచ్చిపోయిన టీం అంటే అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు. సగం సగం తెలుసుకొని ఇష్టానుసారంగా జీవించి చచ్చిపోయారు కదా. మరి వారు ఎక్కడ ఉంటారు? దేవుని పిల్లలు అక్కడే ఉన్నదండి లాజిక్. యేసు వచ్చేంత వరకు, తీర్పు జరిగేంత వరకు ఈ నామకార్థపు దేవుడి పిల్లలు జీవించి చచ్చిపోయారు కదా, వాళ్ళని దేవుడు పాతాళ లోకముల్లో అగ్నిగుండంలో ఉంచాలి, పాతాళ లోకములో పరదేశులో ఉంచాలి. పరదేశికి అగ్నిగుండానికి మధ్యలో అగాధం ఉంది, కటిక చీకటి గల బిలం. వీడిని కరెక్ట్గా అక్కడ వేడితేనే షూటబుల్ వీనికి. ఎందుకంటే వీడికి అంతా తెలుసు, దేవుడు గొప్పతనం తెలుసు, పరలోకం పరదేశం అన్ని తెలుసు. అన్ని తెలుసుండి జీవించి నన్నే మోసం చేసి వీడు చచ్చిపోయాడు గనక అల్లా గలపొద్దు ఎల్లా గలపొద్దు, కటిక చీకటి గల బిలములో వీడిని బంధించాలని ప్రతి ఒక్కరిని ప్రియులరా అక్కడ ఎప్పటికీ బంధిస్తూనే ఉంటున్నాడు. చూడని చెప్పాడా మీకు ఈ విషయం? యేసుబాబు క్యాచ్ చేశాడు. అది దేవుని పిల్లలారా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు యేసు రాలే కదా, ఇప్పటి వరకు కూడా నామకార్థంగా జీవించి అనేక రకాల పాపాలు చేస్తూ చచ్చిపోయిన క్రైస్తవులు కూడా అగ్నిగుండంలో లేరు, పరదేశంలో లేరు, కటిక చీకటి గల బిలములో ఉన్నారు. వాళ్ళకి అదైతేనే షూటబుల్ ప్లేస్ అని అక్కడ ఉంచాడు. ఊహలు వద్దు, వాక్యమే అద్దు. యోధా పత్రికలోకి వెళ్దాం, చూసుకొని ముగించుకుందామండి. ముందు పేతురు రాసిన 2వ పత్రికలోకి వెళ్దాం. పేతురు రాసిన 2వ పత్రిక ఈరోజుతో సబ్జెక్ట్ క్లోజ్ చేస్తాను. నేను ఇంకా చెప్పవలసిన సంగతులు ఉన్నాయి కనుక క్లోజ్ చేయడానికి ట్రై చేస్తా. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. దేవదూతలు కూడా పాపం చేసినాయి. దేవదూతలు ఎప్పుడు పాపం చేసినాయి అంటే దీనికి రంజిత్ ఊపిరి అంటాడు. పరలోకము నుంచి భూలోకానికి వచ్చి ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి నచ్చినటువంటి స్త్రీలు నేను ఉంది కదా, వారెవరంటే దేవదూతలే. అక్కడి నుంచి వచ్చేసి భూమి మీద ఉన్న స్త్రీలని ప్రేమించి వాళ్ళని పెళ్లి చేసుకుని పాపం చేశారు అన్నాడు. 100కి 200% తప్పు. దేవదూతలు పాపం చేసిన పాపానికి బైబిల్ చెప్పిన డెఫినేషన్ ఏంటి? ఆజ్ఞాతిక్రమం. పరలోకములో సాతానికి దేవదూతలకు యుద్ధం జరిగిన కాన్సెప్ట్ చెప్తున్నాడు ఇక్కడ. అక్కడ జరిగిన సంగతులు తండ్రి చిత్తం అయితే నెక్స్ట్ సండే నుంచి ఒక సబ్జెక్టు ప్రారంభిస్తా. సాతాను యొక్క పుట్టుక, అది ఎప్పుడు పుట్టింది, అది ఎప్పుడు తప్పు చేసింది, ఎప్పుడు పడదోయబడ్డది, దేవుడు దానికి ఇచ్చిన జీవిత కాలం ఎంత, అది దానికి అంతం ఎప్పుడు, ఈ సబ్జెక్టులన్నీ కూడా నేను పార్ట్ 1, 3, 4 అట్లా చెప్పుకుంటూ పోతూ ఉంటా. సాతాను మీద గ్రిప్ ఎవరికి లేదు. అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. ఎర్రబైన పల్లెలో 4 నెలలు చెప్పా ఈ సబ్జెక్ట్, నేను మీకు చెప్తాను. రైట్, ఇక్కడ కటిక చీకటి బిలం గురించి చెప్తున్నాడు. దేవదూతలు పాపము చేసినప్పుడు పరలోకములో దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి అగ్నిగుణం అంటలే, పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు, అంటే యేసు రెండవ రాకడ చూచారా, ఆ తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. యాజ్ ఆఫ్ నౌ ఆ దూతలు కటిక చీకటి గల బిలములో బంధించబడి ఉన్నాయి. యేసు వచ్చేంత వరకు అక్కడే ఉంటాయి. యేసు వచ్చిందంటే అక్కడి నుంచి వాళ్ళు వచ్చేసి ఆ ధవల సింహాసనం ఎదుట నిలబడి తీర్పులో నిలబడాలి వాళ్ళంతా. దేవదూతలకి దేవుడి కాన్సెప్ట్ తెలిసి తప్పు చేసిన ఈ పరలోకాలు. కాబట్టి నిత్యాగ్ని గుండంలో ఉంచలే, పరదేశంలో ఉంచలే,
కటిక చీకటి గల బిలములో చీకటి భయంకరమైనటువంటి బాధ శ్రమ అనుభవించే పరిస్థితి, అక్కడ వాటిని ఉంచడం జరిగింది. 2:9, 2:6 మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుగా భక్తిహీనులకు వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనం విధించి, మీరు 9 కాలం చదవండి, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వం నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని ఎవరు వీరు? దేవుని పిల్లలారా, ఇప్పుడు నేను చెప్పింది మైండ్లో పెట్టుకొని చదువుకోండి. శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు. కటిక చీకటి గల బిలవను చూచారా? దేవదూతల గురించి మాట్లాడుతున్నాడు. వారందరూ కూడా శిక్ష అనుభవించుట కొరకు అప్పటి వరకు తీర్పు జరిగేంత వరకు మధ్య అగాధంలో వారిని ఉంచడం జరిగింది. శిక్షలో వారు ఉన్నారు. శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు, అంటే యేసురాడు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి బీ కేర్ఫుల్ క్రైస్తవులారా. ఏమాత్రము తేడా చేసిన క్రైస్తవులని చెప్పుకుంటూ ఇష్టానుసారంగా బ్రతికి సచ్చారో అటు పరదేశికి వెళ్ళరు, అగ్నిగుండంకి వెళ్ళరు, రెండింటి మధ్యలో ఉన్న అగాధములోనికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆల్రెడీ మీ సీనియర్స్ దేవదూతలు అక్కడ ఉన్నారు. వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోయి మీరు యాడ్ అవుతారు. అక్కడికి వెళ్ళినంటే ఇక మీరే తీర్పులో నిలబడాల్సింది వస్తుంది అని చెప్పేసి పేతురు గారి సంఘానికి తెలియచేస్తున్నాడు. ఓకే, యోధా పత్రిక 1వ అధ్యాయం. యోధా పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి చదువుతున్న చూడండి. ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, యేసురండి రాకడ గురించి మాట్లాడుతున్నాడు. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేశాడు. బంధించి దేవదూతలని భద్రం చేశాడు. ఎప్పటి వరకు భద్రం అంటే యేసు వచ్చేంత వరకు వాళ్ళ సంగతి ఏందో చూడాలని చెప్పేసి అక్కడ పెట్టాడట. మనం అందరం కూడా అక్కడికే వెళ్తాము. యేసు రాలేదనుకో, 1 గంట తర్వాత నేను చచ్చిందనుకో, అర్థం కావటం కొరకు నా డెడ్ బాడీని సమాధి చేస్తారు. ఎక్కడికి వెళ్ళిపోతా? నేను కరెక్ట్గా జీవించలే కదా, అగ్నిగుండానికి వెళ్ళను. అది అన్యుల కొరకు. పరదేశికి వెళ్ళను. ఇది పరిశుద్ధుల కొరకు. ఎక్కడికి వెళ్తా అంటే రొంట జాడ, మన భాషలో చెప్పాలంటే అంటారు చూసారా, అక్కడికి వెళ్ళిపోతా. కటిక చీకటి గల బిలము మధ్యస్థానానికి వెళ్ళిపోతా. గ్రంథం చెప్పింది ప్రియులారా, అక్కడికి వెళ్ళిన వారే పునరుద్ధానము చెంది ధవల సింహాసనం ఎదుట తీర్పులో నిలబడతారు. గాట్ మై పాయింట్? లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు చచ్చిపోతాడు. ఈ కటిక చీకటి గల బిలం ఎక్కడ ఉంటుందంటే అర్థం కావటం. ధనవంతుడు చచ్చిపోతాడు, లాజరు చచ్చిపోతాడు. ఒకే రోజు చచ్చిపోతారు. లాజరు చచ్చిపోగానే సమాధి చేస్తారు. లాజరు ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? పాతాళ లోకములో ఉన్న ఒక పార్ట్ పరదేశికి వెళ్ళిపోతారు. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ధనవంతుడు చచ్చిపోతాడు, బంధువులు సమాధి చేస్తారు. వీడెక్కడికి పోతాడు? పాతాళ లోకములో ఉన్న మరొక పార్ట్. పాతాళ లోకంలో 3 పార్ట్స్ ఉంటాయి. ఈ పార్ట్ ఏమో అగ్నిగుండం,
ఈ పార్ట్ ఏమో పరదేశ్, ఈ రెండింటి మధ్యలో అగాధం ఉంటుంది. ఓకేనా? ధనవంతుడు అక్కడికి వెళ్ళిపోతాడు, అగ్నిగుండంలోకి వేతన పడతాడు. లాజరేమో పాతాళ లోకంలో పరదేశికి వెళ్తాడు, నెమ్మది పొందుతూ ఉంటాడు. ఈ క్యాండిడేట్ మంటలు కాలిపోతూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి అబ్రహాం తోటి, తండ్రి అయిన అబ్రహామా, భయంకరంగా ఉంది పరిస్థితి, తట్టుకోలేకపోతున్నాడు. ఎక్కువ అడగటలే, 1 లీటర్ వాటర్ ఏం అడగటలే, ఒక్క నీటి బొట్టు. పర్సన్ని కొంచెం చెప్పండి, లాజర్ వచ్చేసి నా నాలుక మీద డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు, అంతే, నేనేం కోరుకోవట్లేదు అన్నప్పుడు ఏం చెప్పాడు అబ్రహాము? చివరిగా చూసుకొని ముగించుకున్నాం. లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా సువార్త 16వ అధ్యాయము 24. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలికొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేచెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు. చాలా మంది అంటారు, నా ఇష్టం అండి, డబ్బులు నాయి, బట్టలు నాయి, పరిస్థితి నాది, నాకు నచ్చినట్టు ప్రవర్తిస్తా, నీకు ఇబ్బంది లేదు కదా. నా ఇష్టం వచ్చాడు నేను ప్రవర్తించడం కూడా తప్పేనా? తప్పే. నువ్వెవరు నీ ఇష్టానుసారంగా జీవించడానికి? ఆయన ఇష్ట ప్రకారంగా నువ్వు పుట్టావు, ఆయన ఇష్ట ప్రకారంగా నువ్వు బ్రతకాలి. ఈ క్యాండిడేట్ అంటాడు. దేవుడు అబ్రహాం అంటున్నాడు, ఏమంటున్నాడు? 25. అబ్రహాం, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగనే లాజరు కష్టం అనుభవించనని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఫైల్ ఓపెన్ చేసుకో. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, అంటే పరదేశంలో, నువ్వు అక్కడ యాతన పడుతున్నావు అగ్నిగుండంలో. అంతేకాక, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు, అండర్లైన్ చేసుకోండి, ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు దాడిపోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాడి రాజాలకుండునట్లును, మాకును ప్లస్ మీకును మధ్య, మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడ్డది. అగాధం అంటే చీకటి, కటిక చీకటి, బిలం. దేవుని పిల్లలారా, నామకార్థపు క్రైస్తవులు ఈ వెళ్ళబోయే ప్లేస్ కటిక చీకటి గల బిలం, అగ్నిగుండంలోకి భూము, పరదేశికెళ్ళ, పాతాళ లోకంలో ఉండే 3 పార్ట్స్ ఇవి. నేను గతంలో చెప్పాను ముల్లోకాల మర్మాలని. మీరున్నారా? ముల్లోకాల మర్మాలని ఒక అద్భుతమైన సబ్జెక్ట్ చెప్పాను, అన్నీ చెప్తాను మీ ఇంట్రెస్ట్ని బట్టి. కాబట్టి ఆదాము మొదలుకొని ఇప్పటివరకు అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నారు, దేవదూతలు అక్కడే ఉన్నాయి. ప్రస్తుతం యేసు వచ్చేంత వరకు ఎవడైతే నామకార్థంగా బ్రతికి చచ్చిపోతారో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతారు. యేసు రాగానే ప్రియులరా, అక్కడ ఉన్నటువంటి ప్రేతలు, అక్కడ ఉన్న మనుషులే పునరుద్ధానం చెంది పరలోకంలో ధవల సింహం దగ్గర తీర్పులో నిలబడి వారు తీర్పు పొంది నిత్యాగ్ని దండంలోకి వెళ్ళిపోతారు, నిత్యము కాలిపోతారు. అప్పుడు ఆ టీము ఈ టీం అందరూ ఒకటైపోయింది, యుగ యుగాలు కాలిపోతారు. ఇది పరిస్థితి. పరదేశులో ఉన్న పరిశుద్ధులు యేసు రెండవ రాకడలో పునరుద్ధానం చెంది యేసును వెంబడిస్తూ యేసు పక్కమటి కుడిపార్శ్వ నిలబడి బహుమానం పొందుకోవడానికి సిద్ధంగా ఉంటారు. నిత్య జీవం, యుగ యుగాలు జీవించడం పరలోకం కొరకు అక్కడ రెడీగా ఉంటారు. ఇది అద్భుతమైన కాన్సెప్ట్. దీని మీద ఏ ప్రీచర్ కూడా అవగాహన లేదు, ఏ ప్రీచర్ కూడా అవగాహన లేదు. స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆర్ క్వశ్చన్ on this subject, you most welcome to ask me any time. మీకు అర్థమవుతుందా? ఇంకా మీకు క్లారిటీ లేకపోతే మీరు తర్వాత నన్ను అడగచ్చు, అన్నీ క్లియర్ చేసుకోండి. చెప్పవలసిన సంగతులన్నీ కూడా ఓపెన్గా చెప్పా. ఓకే, కాబట్టి సబ్జెక్ట్ ఏంది? ధవల సింహాసనమందు ఎవరు తీర్పులో ఉందుర్రో
నామకార్థపు క్రైస్తవులు, దొంగ క్రైస్తవులు, క్రైస్తవులు అని చెప్పుకుంటూ వ్యభిచారము చేసేవారు, క్రైస్తవులను చెప్పుకుంటూ దొంగలుగా జీవించేవారు, పేరుకు క్రైస్తవులు, వారు బ్రతకంత వ్యర్థంగా ఎవరైతే జీవించి చచ్చిపోతారు వారు మాత్రమే తీర్పు నిలబడతారు తప్ప అన్యులు తీర్పులో నిలబడరు. అన్య జనాంగానికి తీర్పు లేదు. ఎందుకు? ఆల్రెడీ తీర్పు అయిపోయి వాళ్ళు నిత్యాగ్నిదండలోకి వెళ్ళిపోయారు. వాళ్ళకి లేదు, వీళ్ళకే తీర్పు ఉంటుంది. పరదేశంలో ఉన్న వారికి తీర్పు అయిపోయింది. ఇక్కడ జీవించి చనిపోయి తీర్పులోకి వెళ్ళిపోయి పరదేశంలో ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ తీర్పు లేదు. మళ్ళీ నిలబడి గ్రంథాలు ఓపెన్ చేసి వాళ్ళ గురించి అప్పుడు అయిపోయింది. దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ హెవెన్, పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అంతే తప్ప వారు తీర్పులోకి వెళ్ళడానికి లేరు. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, కొంచెం అంతే. సత్యవంతులకి సత్యాన్వేషణకి రూట్ అంతా బైపాస్. అర్థం చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు అడగండి. కొంచెం లెంత్ ఎక్కువైపోయింది. మళ్ళీ మూడో పార్ట్ చెప్పడం నాకు ఇష్టం లేదు కనుక నేను తీసుకున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దిస్ టైం లెంత్. ఓకే, మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.